సాధారణంగా శని భగవానుని పేరు వినగానే చాలామంది ఉలిక్కిపడి ఆందోళన చెందుతారు. మన జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కోరుకుంటూ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి పదాలు వినగానే ఒక రకమైన భయం కలుగుతుంది. కాని శని భగవానుడు ప్రసాదించే ఫలితాలు, అనుగ్రహాలు తెలుసుకుంటే ఆయనను తప్పకుండా ఆరాధించాలనే భావన కలుగుతుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే ఈ శ్లోకంలో శని మహిమ స్పష్టంగా తెలుస్తుంది. నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేవాడు. రవిపుత్రం అంటే సూర్యుని పుత్రుడు. యమాగ్రజం అంటే యమధర్మరాజుకు అన్నయ్య. ఛాయామార్తాండ సంభూతం అంటే ఛాయాదేవికి, సూర్యభగవానుడికి జన్మించినవాడని అర్థం. ఈ మంత్రాన్ని జపించినవారికి శని భగవానుని అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. శని భగవానుని శని శని అని కాకుండా శని భగవాన్ లేదా శనైశ్చర అని పిలవాలని శాస్త్రాలు చెబుతాయి. ఎందుకంటే ఈశ్వర అనే శబ్దం ఉన్న చోట ఐశ్వర్యం నిండిపోతుందనే విశ్వాసం ఉంది. శివుడిని ఈశ్వరుడు, మహేశ్వరుడు అంటాం. అలాగే వెంకటేశ్వరస్వామి పేరులో కూడా ఈశ్వర శబ్దం ఉంది. అదేవిధంగా శని ఈశ్వరుడు అని వచ్చినా శనీశ్వరుడు కూడా అనుగ్రహప్రదుడు అని పేర్కొంటారు. శని భగవానుని చూసి భయపడాల్సిన అవసరం లేదు. దేవాలయంలో నవగ్రహ మండపానికి వెళ్ళినప్పుడు భక్తితో నమస్కరించాలి. శనివార నియమాలు పాటించడం, నీలం లేదా నలుపు రంగు వస్త్రాలు ధరించడం, ఆయనకి ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయడం, శివారాధన చేయడం ఇవన్నీ శని అనుగ్రహానికి మార్గాలు. గ్రహస్థితి ప్రకారం జన్మశని, ద్వాదశ శని, ద్వితీయ శని వంటి ప్రభావాల వలన కొంత కష్టాలు వచ్చే అవకాశం ఉన్నా శని భగవానుని భక్తితో పూజించేవారికి ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. శని భగవానుడు కొద్దిగా పీడిస్తే దానికి ప్రతిగా 100 రెట్లు యోగం, ఐశ్వర్యం ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతాయి. శని భగవానుని ప్రభావం లేకపోతే ఆయన అనుగ్రహించే యోగం, ఐశ్వర్యం కూడా రాదట. అందుకే శని భగవానుని కష్టాలను కూడా దైవకృపగా స్వీకరించాలి. నీలిరంగు పుష్పాలతో పూజించడం, శివారాధన, హనుమాన్ మరియు అయ్యప్పస్వామి ఆరాధన చేయడం, శనివార నియమాలు పాటించడం ఇవన్నీ శని భగవానుని అనుగ్రహానికి ఉత్తమ మార్గాలు. కొద్దిపాటి ఇబ్బందులు వచ్చినా వాటికన్నా ఎన్నో రెట్లు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనే నమ్మకం ఉంది.